వాక్యం మరొకసారి ధ్యానం చేద్దాం. 32వ అధ్యాయము మనం 32వ అధ్యాయం ఉదయకాలం చూస్తే 32వ అధ్యాయము ఆదికాండం 32వ అధ్యాయంలో మరి యాకోబు ఎక్కడ ఉన్నాడంటే జంక్షన్లో ఉన్నాడు. మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే రెండు మార్గాలు యాకోబుకు తన ఎదుట చూస్తూ ఉన్నాడు. యాకోబు ఎదుట ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఇలా చెప్పచ్చు. అది ఏ జంక్షన్ అంటే మహానయము జంక్షన్. ఏం జంక్షన్ అది? మహానయము జంక్షన్. మహానయము జంక్షన్ లో ఎన్ని ఉన్నాయి? రెండు మార్గాలు ఉన్నాయి, రెండు సేనలు ఉన్నాయి. మహానయము అనగా అర్థం ఏంటి? రెండు సేనలు. కింద మనం పుట్టినట్లు చూడండి 32వ అధ్యాయంలో 2వ వచనం చదివిన తర్వాత మహానయము అని పేరు ఉంది. ఆ మహానయము పేరు కాడ ఒకటనే అక్షరం ఉంది పైన. ఆ పైన అక్షరం వస్తుంది కదా, దానికి అర్థం ఏంటంటే దాని కింద చూడమన్నారు. దాని కింద ఏముంది? రెండు సేనలు, రెండు టీంలు, రెండు సైన్యాలు. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే రెండు మార్గాలు. హల్లెలూయా. నిజంగా రెండు మార్గాలు ఉన్నాయి, రెండు సైన్యాలు ఉన్నాయి, రెండు సేనలు ఉన్నాయి. ఆ రెండు మార్గాలు ఒకటి నాకు తెలుసు, ఏదోము గుండా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? ఇంకొక మార్గం షెయ్యూరు వెళ్తుంది. ఏదోము గుండా షెయ్యూరు వెళ్తుంది. మరొక మార్గం షెకెము గుండా కానాను వెళ్తుంది. ఈ రెండు మార్గాల్లో అతడు ఈ రెండు మార్గాలకి వెళ్ళే జంక్షన్లో ఉన్నాడు. జంక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, రెండు చోట్లకి రెండు మార్గాలు కలిసిన స్థలమే జంక్షన్. అవునా? ఎవరికి అర్థమవుతుంది? రెండు మార్గాలు కలిసే చోటు ఏదైతే ఉందో అది జంక్షన్ అంటారు. ఈ డోర్ తీయాలన్నమాట, ఎందుకంటే వెనకోవాలి కనబడి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యాకోబు జంక్షన్ లో రెండు దారులు, రెండు మార్గాలు, రెండు ఛానళ్ళు, రెండు టీంలు ఉన్న స్థలంలో ఉన్నాడు. మనం చూసాం ఉదయకాలంలో. దేవుని మహిమ కాక. అయితే అతడు ఇప్పుడు అతని యొక్క ఆలోచన మళ్లించడానికి దేవుడు అతనికి తన మార్గాన్ని వైపుకొచ్చాడు. హల్లెలూయా. తను అనుకున్న మార్గం ఏంటి? ఏదోముకుండా షెయ్యూరు వెళ్దాం. అవునా? కానీ దేవుడు అనుకున్న మార్గం ఏంటి? షెకెము గుండా కానాను ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నో రకమైన ఆలోచనలు ఆలోచిస్తాం, అనేక తలంపులు తలుస్తాం. మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు, దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పుట్టాలనుకుంటున్నావో నాయన అని దేవుడు మనకు అడిగాడు అనుకో, నేనైతే అమెరికా పుట్టాలనుకుంటున్నాను అనుకోబట్టాను. నువ్వు ఏ తల్లిదండ్రులకు పుడితే బాగుందాం అనుకుంటే, నేనైతే ప్రపంచంలోనే ధనవంతుల్లో పుట్టాలనుకుంటాను ప్రభావం కోరుకుంటాను. అవునా కదా? మనకి పాటలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? అక్కడికి వెళ్ళి చిటికేస్తే ఎవరు వస్తారు? మన సేవకులు వస్తారు, పనులు వస్తారు, అన్ని మన దగ్గరకు వస్తాయి. ఈ పాటలు ఎందుకు, ఈ పొలాలు ఎందుకు, ఈ పంటలు ఎందుకు, ఈ ఏటలు ఎందుకు, ఇవన్నీ మనకెందుకు? కానీ మనం ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ రంగులో పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో అది ఆయన ప్లాన్ అయ్యింది. హల్లెలూయా. దేవుని మహిమ కాక. అది ఏ స్థితిలో ఉన్న ఆయన యొక్క చిత్తాన్ని మనం గమనించడం ఎంతో సంతోషం. హల్లెలూయా. దేవుని మహిమ కాక. సరే, మంచి సహోదరుల, మరి ఉదయకాల వాక్యం ఒకసారి మీకు రివీల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు యాకోబు ఒక్కడే జంక్షన్ లో ఉన్నాడు. ఇప్పుడు యాకోబు దగ్గర రెండు ద్వారాలు ఉన్నాయి. ఒక్క మార్గం ఇటుపోతుంది, ఒక మార్గం ఇటుపోతుంది. అసలు యాకోబు అనుకున్న మార్గం ఇదే. హల్లెలూయా. దేవుని మహిమ కాక. ఇప్పుడు యాకోబు ఏమనుకుంటున్నాడంటే, నేను ఏదోము గుండా పయనించి షెయ్యూరు వెళ్ళిపోతాను. హల్లెలూయా. తన అన్న మార్గంలోకి వెళ్తా ఉంటాడు. అన్న ఉన్న ఆ వైపు వెళ్తున్నాడు. కానీ అతను తన అన్న మార్గంలో వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడు తనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో షెకెము గుండా వెళ్ళి కానాను దేశంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే కానాను అతనికి ఇవ్వబడిన వాగ్దాన స్థలం. అది ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాముకి, తర్వాత ఇస్సాకి. తర్వాత ఆ వాగ్దానం ఎలా వస్తుందంటే ఒకరి తర్వాత ఒకరికి వారసత్వం ప్రకారంగా అది ఒకరి తర్వాత ఒకరికి వస్తూ అది ఎవరికి వచ్చిందంటే ఏశావుకు రావాల్సింది యాకోబుకు వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అతడు అలా వెళ్తున్నాడు, మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూడండి, ఎందుకు అతడు ఇప్పుడు మరి అక్కడ
మహానయుని దగ్గర ఎందుకని దేవుని దూతను చూశాడు? ఆ దేవుని దూతను చూసిన స్థలానికి 2 సేనలు ఎందుకు పేరు పెట్టాడంటే ఇప్పుడు అక్కడే తన జీవితంలో మరొక మలుపు తిరగటం మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవుని మహిమ గాక. చూడండి, ప్రతి జంక్షన్ లో 2 మార్గాలు మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అబ్రహాం జంక్షన్ లో 2 మార్గాలు కనబడ్డాయా? సొదొమ గొమొర్రా జంక్షన్. అది ఏం జంక్షన్? అది సొదొమ గొమొర్రా జంక్షన్. మరొక జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ ఏం చెప్పిన, ఈ జంక్షన్ మరి ప్రవక్త చెప్తున్నాడు కదా 5వ జంక్షన్ అని చెప్పి, దానికి ఆ జంక్షన్ పేరు ఏం చెప్పిన, జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు అనే జంక్షన్. హల్లెలూయా. యేసు క్రీస్తు అనే జంక్షన్ కాడ కూడా 2 మలుపులు ఉన్నాయి. హల్లెలూయా, దేవుని మహిమ గాక. ఒకటి మనం చూసినట్లయితే చూడండి సహోదరులారా, ఒక మార్గం ఏంటంటే, ఒక మలుపు ఏంటంటే ధర్మశాస్త్రం వైపు పయనించడం. 2వ మలుపు ఏంటంటే కృప యొద్దకు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఉన్న యూదులు అనే వారు ఎవరైతే ఉన్నారో, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే జంక్షన్ లో ఉన్నారు. ఇలా చెప్పచ్చు, ఒకవైపు ఏమో ధర్మశాస్త్రం, ఒకవైపు ఏమో కృప. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కృప దిగి వచ్చిన కాలంలో ఉన్నారు. అవునా? అంతకుముందు వాళ్ళ ధర్మశాస్త్రం తెలుసా? తెలీదా? మోషే రాసిన ధర్మశాస్త్రం తెలీదా? ప్రవక్తల గ్రంథాలు తెలీదా? తెలుసు. మోషే చెప్పిన ప్రతి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తెలీదా? తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఆజ్ఞలు తెలిసిన వారి యొద్దకి, వాక్యం తెలిసిన వారి యొద్దకి ఏది దిగి వచ్చిందంటే కృప దిగి వచ్చింది. హల్లెలూయా. ఎవరు ఆ కృప అంటే JESUS, జీసస్, యేసు అనే కృప దిగి వచ్చింది. ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. త్వరగా మీరు చదివినట్లయితే మనం ముందుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం చూసారా? చూడండి 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప సత్యము ఎవరి ద్వారా కలిగే? హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం వచ్చింది మోషే ద్వారా, కృప సత్యం వచ్చింది యేసు ద్వారా. అంటే కృప ఎవరు? కృప ఎవరో దాని ప్రభు యేసుక్రీస్తు. ఆయన పేరు కృపామయుడు. హల్లెలూయా. కృప సత్య సంపూర్ణుడు. దేవుని మహిమ గాక. ఇప్పుడు ప్రజలు ఎదుట గొప్ప జంక్షన్ నిలబడి ఉన్నది, గొప్ప మలుపు నిలబడి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు వారు ఎన్నిక చేసుకోవాల్సిన విధానంలో మనం చూసినట్లయితే ఇటు ధర్మశాస్త్రము, ఇటు కృప. హల్లెలూయా. రెండింటి మధ్యలో ఆ కాలంలో ప్రజలు ఉన్నారు. ఇలా అనొచ్చా? ఆ కాలంలో నువ్వుంటే దేన్ని ఎన్నుకుంటావు? అందరూ చాలా జాగ్రత్తగా ఉన్న ప్రశ్న. నీకు ధర్మశాస్త్రం లేఖనాలు తెలుసు, కృప యొక్క వాక్యం ఉందా? ధర్మశాస్త్రం యొక్క వాక్యం లేదా? ధర్మశాస్త్రం దగ్గర వాక్యం లేదా? మోషే ధర్మశాస్త్రంలో వాక్యం కాదా? ప్రవక్త లేఖనాలు కాదా? హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రంలో ఉన్నది వాక్యాన్ని, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నది వాక్యమే. అయితే విచిత్రం ఏంటంటే, విశేషం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యము, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన వాక్యము, చాలా జాగ్రత్తగా ఉండండి, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యము, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన వాక్యము శరీరం ధరించుకుని మానవ రూపంలో ఆ వాక్యం వాళ్ళ కళ్ళ ముందు నడుస్తుంది. ఎవరు ఆ వాక్యము? అవునా? ఆయనేనా? అది వాక్యం ఉంది, వాక్యమే. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్యకు నివసించిందా? అంటే వాక్యం నివసిస్తుందా? వాళ్ళతోనే ఇమ్మానుయేలుగా దిగి వచ్చాడా? వారితోనే ఉంటున్నాడా? వారితో తింటున్నాడు, వారితో తిరుగుతున్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. వీరు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడల్లా వాక్యం వారి పక్కనే ఉంది. వాక్యం వారు చదువుతున్నారు, కానీ చదువుతున్న వాక్యం ఎక్కడికి వచ్చింది? పక్కకు వచ్చేసింది, వారితో ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వారు ఎటు తిరగాలంటే అక్కడ బోధిస్తున్న యాజకుల యొక్క బలిపీఠాల వైపు కాదు కానీ తిరగాల్సింది. ఇప్పుడు వారు ఎటు తిరగాలంటే వారితో ఉన్న యేసు వైపు తిరగాలి. ఎందుకంటే ఆ వాక్యం ఎవరు? హల్లెలూయా. కానీ వారు ఆ వాక్యాన్ని గ్రహించలేకపోయారు, ఆ వాక్యాన్ని చూడలేకపోయారు,
అనేక మంది ప్రజలు వాక్యము చూసే విషయంలో విఫలులైపోయారు. కేవలం ఏర్పరచబడిన ఎందుకు చేయబడిన దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ వాక్యాన్ని కనుగొన్నారు, ఆ వాక్యాన్ని ప్రత్యక్ష పొందుకున్నారు, ఆ వాక్యాన్ని చూడగలిగారు, ఆ వాక్యం చెప్పిన స్వరాన్ని వినగలిగారు. వారే మనకు తెలుసు ఆ పోస్తులు మరియు ఆ మేడగదిలో ఉన్న 120 మంది ప్రజలు ఉన్నారా? హల్లెలూయా. ఎందుకంటే జంక్షన్లో ఎల్లప్పుడూ కన్ఫ్యూజన్ దేవుని మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా కొన్నిసార్లు జంక్షన్స్ వస్తాయి. ఒకటి వాక్యం ప్రకారం చేయాలా, 2 దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. నీ భార్యకి నీకు గొడవ వస్తుంది, నీ భర్తకి నీకు గొడవ వస్తుంది, నీ తల్లిదండ్రులకు నీకు గొడవలు వస్తాయి. అదొక జంక్షన్ టైం. మీకు ఏ జంక్షన్ టైమో తెలుసా? ఒకటి అన్యురాలు వలె, అన్యుడి వలె, లోకస్తుల వలె నన్ను అంటావా కొట్టడానికన్నా, నన్ను అంటావా తిట్టడానికన్నా లేదు, వాక్యం చెప్పినట్లుగా వాక్యం చెప్పి ఇదిగో వాక్యం ఎలా చెప్తుందమ్మా, మనం ఎలా గొడవ పడకూడదు, అయ్యా మనం ఎలా గొడవ పడకూడదు, మనం విశ్వాసులకు తగినట్లుగా ఉండాలని వాక్యం చెప్తుంది, పరిశుద్ధులకు తగినట్లుగా ఉండాలని వాక్యం చెప్తుంది, మన నోట బూతులు ఒకటి మాట్లాడకూడదని వాక్యం చెప్తుంది, మనం గొడవలు పెట్టుకునే వారుగా కొట్లాడుకునే వారుగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. అలాంటి జీవితం గతకాలం మనకు చాలు. కానీ ఇప్పుడు దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, సత్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం అలాగా జీవించకూడదు, అలాగే మనం జగడాలు పెట్టుకోకూడదు. ఎవరు చెప్పాలి? ఇప్పుడు భర్తకి భార్య చెప్పాలి, భార్యకి లేదు నన్ను అంటావా ఏయ్ ఒక వేసిన. ఇప్పుడు జంక్షన్లో నువ్వు ఏ మార్గం ఎంచుకున్నా? 2 మార్గాలు ఉన్నాయి, అవునా కదా? ఒకటి కొట్టడం అన్నా, 2 ప్రేమగా. ఈ 2 మార్గాలు ఉంటాయా సార్? నాకుంటాయా? నీకుంటాయా? అందరికి ఉంటాయా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమయాల్లో మన ఉద్రేకత, మన కోపం ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే దేవుడి చిత్తం నుండి మనం పక్కకి తప్పిస్తాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలాంటిదంట? సులువుగానే. ఓ అంటే వచ్చేస్తుందంటే అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే పాపం ఎలాంటిది? నిన్ను కాదమ్మా నేను అంట, నన్ను కాదు మరి ఎవరు నన్ను, నిన్ను కాదయ్యా నేను అంట, నేను అందది కాదు, అది కాదు మరి ఏంటి? చిన్న విషయం, అవునంటారా? అదే కానీ నువ్వు వాక్యం చేత నడిపించబడే వ్యక్తి అయితే, నువ్వు వాక్యం చేత నడిపించబడే స్త్రీ అయితే, పురుషుడు అయితే, అలాంటి సమయంలో నీకు ఏం గుర్తొస్తుందంటే వాక్యం. ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? వాక్యమేనా? ఒక మంచి స్త్రీ ఎలా ఉండాలో వాక్యం చెప్పిందా? భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో వాక్యం చెప్పిందా? సమస్యలు వచ్చినప్పుడు జయించే మార్గాన్ని వాక్యం చూపించిందా? హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది ప్రేమ అనేక పాపాలని. కోపం వచ్చిందని తిట్టామనుకో, కోపం వచ్చిందనుకో మనం కొట్టామనుకోండి, ప్రేమ కప్పుతుంది కానీ ప్రేమ కొట్టదు, ప్రేమ పెట్టదు. జన్మకు అర్థమవుతుంది. ప్రేమ చెప్తుంది ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహించుకుంటుంది, అన్నిటినీ తాలుకుని నిలబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమను గాక. సహోదరులారా, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కొన్ని సమయాల్లో మనకు ఆ యొక్క మార్గాలు ఎదురవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అది యాకోబుకు మాత్రమే కాదండి, అది నీకు నాకు కూడా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమను గాక. కొన్ని సమయాల్లో మనం దాన్ని జయించి ముందుకు రావాలి. అదేం సులువుగా నిన్ను చిక్కి పెడతావు, చిక్కి పెట్టిన తర్వాత నెగ్గ తీసుకెళ్తుంది, నిత్య జీవం నుంచి దూరం చేస్తాం. హల్లెలూయా. కిరాణా షాప్ కాడికి వెళ్ళి సరుకులని తీసుకున్నావు, 500 బిల్ అయింది. హల్లెలూయా. ఒక చీపురు కట్ట తీసుకున్నావు, చీపురు కట్ట 200 అయింది, దానికి బిల్లు అయింది. చీపురు కట్ట తీసుకుని వచ్చేది జంక్షన్ ఆఫ్టర్ టైం. ఏంటి? రిటర్న్ వెళ్ళి అయ్యా 500 బిల్లు వేసావు, మంచిదే, అన్ని లెక్కలు పెట్టావు, కానీ చీపురు కట్ట లెక్క లేకపోతే నూనె డబ్బా లెక్కలో రాయిలా, ఈ నూనె డబ్బాకి ఎంత 500, ఈ చీపురు కట్టకి ఎంత 200. ఏం చేయాలి ఇప్పుడు? తిరిగి వెళ్ళి జంక్షన్ లో నిలబడి తిరిగి వెళ్ళి
యథార్థంగా ఒప్పుకుని ఇదిగో ఈ 200 తీసుకో అని ఇచ్చేయటమా, లేకపోతే మంచిది అన్ని రేట్ వేసేస్తున్నారు. పోతే పోయింది. నేను ఎక్కడ దగ్గర చూసుకున్నాం, మనం ఎంత దగ్గర చూసుకున్నాము? ఫోన్లో 200 కదా. టీ తాగేసిన తర్వాత 5 రూపాయల కోసం చూసుకుంటాం. తెలుసా, ఒక క్రైస్తవుడికి అదే జంక్షన్. అంటే మన నీతి ప్రవర్తన వ్యక్తపరిచే సమయాలు, మన గుణ లక్షణాలను వ్యక్తపరిచే సమయాలు. అది అర్థమవుతుంది. హల్లెలూయా. అదే నువ్వు వెళ్ళి బ్రదర్ ఈ చీపురు కట్టికి, లేకపోతే ఈ నూనె డబ్బాకి, లేకపోతే ఇదిగో నేను టీ తాగాను కానీ వీడియో ఒకటి మర్చిపోయాను కదా, ఇదిగో బ్రదర్ నేను 10 టీ తాగాను, నువ్వు 5 టీకి తీసుకున్నావు, ఇంకొక 5 టీకి తీసుకొని బ్రదర్ అని అన్న వరకు అతను ఏం చేస్తాడు? అతని మైండ్లో నువ్వు ఫిక్స్ అవుతావా? చెప్పండి, ఫిక్స్ అవుతావా? అతని ఆలోచనలో నువ్వు ఉంటావా? ఏంటంటే ఈ కాలంలో 10 రూపాయలు కూడా విడిచిపెట్టరు. 100 రూపాయల కోసం రివర్స్ వచ్చి లెక్కలో పెట్టుకుని లెక్కలో రాయింది 100 రూపాయలు తీసుకోండి, 200 తీసుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన యథార్థ ప్రవర్తనని పరీక్షించడానికి అదొక జంక్షన్. మీరు ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి సమయంలో మనకు జంక్షన్ జరుగుతాయి. ఏంటో జంక్షన్ తెలుసా? దేవుని మార్గం నుండి సాతాను తన మార్గం వైపుకి, లోక మార్గం వైపు తిప్పడానికి. ఇప్పుడు చూడండి, ట్రైన్ బయలుదేరింది ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఇప్పుడు బయలుదేరుతా స్టేషన్లు అన్నీ తగులుకుంటూ వస్తున్నాయి. నల్లగొండ స్టేషన్ జంక్షన్ కాదు అది, అవునా? స్టేషన్ అంటే బాగా వెళ్ళిపోతుంది, ఒకే రూట్ అనమాట. నల్లగొండ మిరేలు కూడా. ఇప్పుడు నడుపుడు వచ్చేసరికి ఏమవుతుంది? నడుపుడి జంక్షన్. అర్థమవుతుంది. అలాగే మనం కొద్దిగా వెళ్తే గుడిగ్రాల స్టేషన్. ఇప్పుడు గుడిగ్రాల కొత్త జంక్షన్ వచ్చింది రండి. ఎందుకంటే జంక్షన్ ఎందుకంటే గుడిగ్రాల ఎక్కడ పోతుంది? ఇటు నర్సరావుపేట పోతుంది, అక్కడ ఒక జంక్షన్ ఏర్పడింది. అలా కొద్దిగా వెళ్తే సత్యవేది, అది జంక్షన్ కాదు, స్టేషనే. అలా కొద్దిగా గుంటూరు వెళ్తే అది జంక్షన్. ఎందుకంటే అక్కడ నుంచి జనాలు వస్తుంది, మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళిపోతుంది, ఇటువైపు హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? కొన్ని సమయాల్లో మన ప్రయాణాలు సాఫీగా ఉంటాయి. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మన సాక్ష్యం మీద దెబ్బపడడానికి జంక్షన్లు అవుతాయి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? జంక్షన్ అంటే ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో, మన ప్రయాణంలో మన ముందుకు విశ్వాసంతో వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడప్పుడు వాడు జంక్షన్లు పెడతాడు. ఆ జంక్షన్ లో కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి బోర్డు. ధనం కావచ్చు, వ్యామోహం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, సినిమాలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, లోక సంబంధమైన ఆస్తులు కావచ్చు, సంథింగ్ ఏదైనా కొన్ని జంక్షన్లో కొన్ని అడ్డుపడతాయి. ఇప్పుడు నువ్వు నిజంగా గురి చూసేవాడు అయితే, హల్లెలూయా, నీ ఎదుట విశ్వాసముకంత దాన్ని కొనసాగించేవాడిని పెట్టుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పనా? జంక్షన్ లో ఎక్కడ మిస్ అవ్వను. నీవే స్థలానికి వెళ్ళాలో ఆ స్థలాన్ని ఎంచుకుని వెళ్ళిపోతావు. ఇలా చెప్పొచ్చా? వెనకున్నవు మర్చిపోతాను, ముందున్న వాటికి వస్తాను. నువ్వు అటు ఇటు చూడలేవేగా, నీవు సూటిగా నీ ఎదుగుతున్న మార్గం వైపుకే వెళ్తావు. హల్లెలూయా. దేవుని మహిమను గాక. అంటే మన జీవితంలో మన ప్రవర్తన సరిచేయడానికి దేవుడు కొన్ని సమయాల్లో ఆ యొక్క జంక్షన్స్ ని అనుమతిస్తాడంటారా? మీరు పట్టుకోవాలి. జంక్షన్ అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసాన్ని, నీ భక్తి జీవితంలో కొన్ని సమయాలు ఎదురయ్యే పోరాటంలో అప్పుడు రెండు వస్తాయి ఎమ్మటే. నువ్వు మంచి కాలేజీకి వెళ్ళే స్త్రీ కావచ్చు, కాలేజీకి వెళ్ళే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? జంక్షన్ ఆఫ్ ద టైం వస్తుంది. ఎవరో ఒక అబ్బాయి వస్తాడు, అర్థమవుతుందా? నీ ఎదురు తిరుగుతాడు, ఎవరో ఒక అబ్బాయి వస్తాడు. అందుకే అర్థమవుతుంది చెప్పేది. ఎవరో ఒక అమ్మాయి వస్తుంది, ఎదురు తిరుగుతుంది, వస్తుంది, ఇలా వస్తుంది, మళ్ళీ కొద్దిసేపు అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ వచ్చి ఇప్పుడు జంక్షన్ ఆఫ్ ద టైం. నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు వాక్యంతో నడిచే అబ్బాయివి, నువ్వు వాక్యంతో నడిచే అమ్మాయివి. ఇప్పుడు జంక్షన్ ఏంటో తెలుసా? వాక్యం ప్రకారం దెయ్యమా అని ముందు వెళ్ళిపోతావా? ఏంటి నాకు తెలిసి ఎలాగంటున్నావు, నాకు తెలిసి ఎలాగంటున్నావు అని అన్నావంటే, మాట్లాడడానికి సమయం ఇచ్చావంటే అంతే నీ పని.
సాతాను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. మాట్లాడడానికి మనం అనుమతిస్తే అమ్మట అది ఏం చేయలేదు చేస్తాం. అప్పుడు నువ్వేమంటే దెయ్యమా, నన్ను దేవుని మార్గంలో నువ్వు చెడగొట్టడానికి, లోక సంబంధమైన ప్రేమ అనే ముసుగులో దించడానికి ఈ వ్యక్తిలో ఉండి వాడబడుతున్నావు, నువ్వు ఈ వ్యక్తిలో ఉండి పనిచేస్తున్నావు. దెయ్యమా ఎవరంటారు? అది ఎవరికి అర్థమవుతుందండి? గమనించగలిగిన వాళ్ళు, ఎందుకు అది తెలియపరచబడిన వాళ్ళు. హల్లెలూయా, దేవుని మహిమ కాక. అది కానీ నీకు అర్థం కాలేదు అనుకో, ఆ జంక్షన్ ఏమవుతుందో తెలుసు, నీ జీవితానికి పాటిస్తాను. అవునా? కొంతమంది టీనేజ్లో ఇలాంటివి ఎన్నుకుంటారు, అవునా కదా? హల్లెలూయా. కొంతమంది ఉద్యోగం సంపాదించారు, డబ్బు సంపాదించారు, వాళ్ళు ఆ ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా, మంచిది, నీ ప్రయాణం సాగిపోతుంది. నీవు దేవుని ఎన్నికలో ఉంటే ఏదో ఒక జంక్షన్ లో దేవుడు తన వైపు తిప్పేస్తాడు. ఆ జంక్షన్ లో నీకు ఏదైనా పోగొట్టేస్తాడు. నిన్ను ప్రేమించే వారిని దూరం చేయొచ్చు, నీ దగ్గర ఉన్న డబ్బుని దూరం చేయొచ్చు, నీ దగ్గర ఉన్న బంగారాన్ని దూరం చేయొచ్చు, నీ యొక్క ఫ్రెండ్స్ ని దూరం చేయొచ్చు, ఎవరినైనా దూరం చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది నువ్వు, ఆయనకి కావాల్సింది నువ్వు ఆయన మార్గంలోకి రావాలి. ఆ మార్గంలోకి రావడానికి నువ్వు ఏది నీ దగ్గర ఉండకూడదో అది లేకుండా చేస్తావు. హల్లెలూయా. అది ఏదో పోగొట్టుకుని ఏడ్చేదానికంటే, ప్రభువా నన్ను ఇప్పుడే నీ మార్గంలో నడిపించిన ఆయన, నేను నీ వైపు మాత్రమే చూసి నిన్ను చూసి నడిచే వ్యక్తిగా నడిచే ప్రభా, నీ వైపే నా విశ్వాసం ఉంచి ప్రభా నీ ప్రార్థించడం మంచిదంటారా? హల్లెలూయా, దేవుని మహిమ. సహోదరులారా చూడండి, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, మరి రెండు జంక్షన్ మధ్యలో ఉన్నాడు, రెండు టీముల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నేను దీన్ని కుదించేసి ఇక్కడ వరకు ఆ పెరియల్ని చూపించేసి ముగించాలని అనుకున్నాను, కానీ నాకు అట్లా ముగించిన మనసు రావట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ రెండు టీంలు ఉన్నాయి, అక్కడ రెండు సేనలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. ఇలా చెప్పొచ్చా, ఒకటి పరలోక సేన, ఒకటి భూలోక సేన. ఒకటి పరలోక టీము, ఒకటి భూలోక టీము. ఇప్పుడు రెండు టీంలో ఏదో ఒక టీంలో పార్టిసిపేట్ చేయాలి. అర్థమవుతుంది. ఈ రోజు మన మధ్యలో రెండు టీంలు ఉన్నాయా? ఒకటి ఎత్తబడే టీము, ఒకటి విడవబడే టీము. ఒకటి బుద్ధి కలిగిన టీము, ఒకటి బుద్ధి లేని కలిగిన టీము. హల్లెలూయా. ఒకటి లోక సంబంధమైన టీము, ఒకటి నిత్య రాజ్య సంబంధమైన టీము. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు టీములు ఎక్కడ ఉన్నాయంటే యాకోబు ఎదుగుతున్నాయి. ఈ రెండు టీములు నీ ఎదుగుతున్నాయి, నా ఎదుగుతున్నాయి. మీకు విషయం తెలుసా? నీ టీం వర్కర్స్ అంతా ఎవరంటే పరలోకంలో ఉన్న దూతలు, వారి దూత యొక్క సమూహం. పరలోకం అంతా నువ్వు ఎన్నుకునే మార్గం మీదే ఉంటది. నువ్వు ఏదైనా నిత్య జీవపు టీం ఎన్నుకున్నావు అనుకో, ఎందుకు అర్థమవుతుంది? నిత్య జీవపు సేన ఎన్నుకున్నావు అనుకో, పరలోకంలో ఉన్న సేనలంతా నీకు సపోర్టే. ఎందుకంటే ఏ దేశం ఎన్నుకుంటే ఆ దేశమే సపోర్ట్ చేస్తుంది. అవునా కదా? ఇండియా వాళ్ళు క్రికెట్ ఆడతారంటే ఇండియా దేశంలో ఉన్న అధికారులు, ఇండియా దేశంలో ఉన్న ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిందేనా? ఎందుకని ఎవరి కోసం వెళ్తారో, ఏ దేశం పేరునా? మన దేశం పేరు. కాబట్టి మన దేశంలో ఉన్న నాయకులు అందరూ వాళ్ళు తినడానికి, తాగటానికి, ఉండటానికి, వెళ్ళటానికి, రావడానికి టికెట్లు అన్ని వాళ్ళు పెట్టుకోవాలి. అవునా కదా? ఎందుకు అర్థమవుతుంది? నేను ఎలా అంటాను, నువ్వు పరలోక సంబంధమైన టీం కోసం పోరాడు, నువ్వు నిత్య జీవం కోసం పోరాడే వ్యక్తి అయితే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనుకునే వ్యక్తి అయితే, నీ కొరకు నీకు కావలసినవి నువ్వు ధరించుకోవడానికి, నువ్వు తినడానికి, నువ్వు ఉండటానికి, నువ్వు పయనించే ప్రతి దాని కోసం పరలోక సంబంధమైన టీం యొక్క అధికారి దాన్ని నీకు సపోర్ట్ చేయలేడా? నీకేం కావాలో ఇవ్వలేడా? ఎందుకు తెలుసా? ఆయన కావాల్సిందే చెప్పిన ఆయన పక్షంగా నువ్వు బలంగా వాడాలి. ఏదైనా ప్రొడక్ట్ చేయగలరా? నీకు ఏదైనా పంపించగలడా? హల్లెలూయా. దేవుని మహిమ దాకా. ఇప్పుడు లోక సంబంధమైన టీం ఒకటి ఉంది, సాతాను సంబంధమైన టీం అది. హల్లెలూయా. దేవుని మహిమ దాకా. ఇప్పుడు ఆ సేన కూడా ఆ రంగం మీద ఉంది. మీకు తెలుసా? ఆ సేనలుగా మనం ఎన్నుకున్నాం అనుకో, ఆ లోక కార్యాన్ని, లోకంలో ఉన్న హంగుల్ని, లోకంలో ఉన్న ఆ అలంకారాలని, లోకంలో ఉన్న ఆ యొక్క హాలీవుడ్ని, బాలీవుడ్ని మనం ఎన్నుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, నువ్వు ఆ టీంలో జాయిన్ అయితే ఆ టీం అధికారి కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. ఎంతమంది అర్థమవుతుంది? ఆ టీం అధికారి ఎవరు? సాతానుడు. సాతానుడు ఒక సర్వ సమూహము నిన్ను వెంటాడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు ఈ రెండు టీంలు భూమి మీదే ఉన్నాయి.
అంటే సాతాను సమూహం నీ దగ్గరే ఉంది, దేవుని సమూహం నీతోనే ఉంటుంది. నువ్వు ఎక్కువ దేని ఎడల ఆసక్తి కలిగి ఉంటావు, ఏ టీం వైపు నువ్వు మొగ్గు చూపుతావో ఆ టీమే గెలవడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పోరాటం మన మధ్యలో ఉంది. దేవుని మహిమగా అదే ఈ విషయం తెలుసా? ఇప్పుడు ఒక టీము మంచిగా ఆడుతుంది. ఆ టీంలో ఒక వ్యక్తి, కొంతమంది ఉంటారు, కొంతమందిలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ బాల్ వేయగానే, లేకపోతే ఆ వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ బాల్ కావచ్చు వేయగానే ఇక్కడ కొట్టాడు. అది ఎక్కడికి వెళ్ళిందంటే 6కి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇండియా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇండియా వాళ్ళు 6 కొట్టారు అనుకోండి, అతని పేరు నాకు తెలియదు, నేను చూడలేదు కదా, అది ఎవరు కొట్టేవారు నాకు తెలియదు, కానీ వాళ్ళు కొట్టారు, 6 అయింది. ఇప్పుడు ఏమైంది? ఇండియా నుంచి ఆ యొక్క గేమ్ చూడడానికి వెళ్ళి వాళ్ళందరూ ఆ ఆడిటోరియం ఉంటారా? అవునా కదా? ఏ మా ఇండియా గెలిచింది, 6 కొట్టాడు, మా టీం గెలిచింది అంటారా? అవునా? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఆడతారు, పాకిస్తాన్ వాళ్ళు ఆ వైపు కూడా కొట్టారు అనుకో, ఆ పాకిస్తాన్ వైపు ఉన్న ఆ దేశం నుంచి వచ్చిన వీక్షకులు ఎవరైతే ఉన్నారో, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తారు? జెండాలు పట్టుకుని చెప్పండి ఇలాగా ఊపుతారా లేదా? ఊపుతారండి. జెండాలు పట్టుకుని ఊపుతారా లేదా? కేకలేస్తారా లేదా? ఇజ్జులు చేస్తారా లేదా? హల్లెలూయా, దేవుని మహిమను గాక. ఈరోజు అదే విధంగా నీవు వాక్యం కొరకు జీవిస్తే, వాక్యం చెప్పినట్లు మాట్లాడితే, వాక్యం చెప్పినట్లు నడుచుకుంటే పరలోక సంబంధమైన టీం విజయేస్తుంది. హల్లెలూయా. ఇందాక మీకు చెప్పాను కదా, కిరాణా దగ్గర ఏమని అర్థమవుతుంది? కిరాణా దగ్గర అన్ని తీసుకున్నాం, ఒక నూనె ప్యాకెట్, చీపురు కట్ట, రాయడా, ఏమని అర్థమవుతుంది? ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేసేవనుకో, దీనికి బిల్లే లేదండి, దీనికి కావాల్సిన బిల్లు 200 అయినా తీసేసుకోండి అని చెప్పేవనుకో, ఎమ్మట ఏం చేస్తా చెప్పనా? పరలోక సంబంధమైన టీము సమూహాలని, ఇతడు దేవుని కుమారుడు, యథార్థంగా ఉన్నాడు, వాక్యానుసారంగా ఉన్నాడు, వాక్యం చెప్పినట్టున్నాడు, ఆ 200 కోసం ఆశపడలేదు, తిరిగి వెళ్ళాడు, 200 ఇచ్చేసాడు, యథార్థంగా ఉన్నాడు, ఇతడు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏ టీం వైపు ఆడే, ఇప్పుడు వాక్యం టీం వైపు, యథార్థత అనే టీం వైపు. హల్లెలూయా. ఇప్పుడు 200 ఇవ్వా, పోతే పొంది ఎన్నో తీసేసుకున్నాడు, కొన్ని దొంగ లెక్కలు కూడా వేసేసాడు, ఇక నేను వెళ్ళను, పోతే పొంది 200 కదా అనుకున్నావు అనుకో, ఇప్పుడు 200 ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఇంకొక కేకలు వస్తాయి, ఇతడు నా కుమారుడే, అచ్చం మోసం చేసే బుద్ధులన్నీ ఉన్నాయి, తిరిగి చూసావా 200 కోసం ఆశపడిపోయాడు, ఎంత కుల్లోడో, ఎంత లోబోడో, ఎంత ఎవరంటాయి? ఇంకో సంబంధమైన దేశం ఉందా కదా, ఉందంటారా? మాకు ఎవరైనా కనిపిస్తారా? అదే పౌలు అన్నాడు, మనం ఇప్పుడు ఎక్కడ ఉంటే గొప్ప యుద్ధంలో మనం ఒక పందెంలో ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమగాక. ఇప్పుడు యాకోబు పని అదే, హల్లెలూయా. ఇప్పుడు మన పని కూడా అదే, దేవుని మహిమగాక. అయితే చూడండి సహోదరులారా, ఈరోజు మన ప్రభురాత్రి భోజన కార్యక్రమం తీసుకోవడానికి వస్తుంది. చూడండి, యథార్థత, విశ్వాసము, ప్రేమ, భక్తి, సద్గుణం లేకుండా మనం ఎన్ని నెలలు ప్రభురాత్రి భోజనం తీసుకున్నా గుర్తుపెట్టుకోండి, మన పక్షంగా కేకలు వేసే స్వరాలు ఇయ్యో అర్థమవుతుందని మీకు. హల్లెలూయా. నీవు దేవుని పక్షంగా ఉంటే, దేవుని పక్షంగా నువ్వు జీవించినప్పుడు, దేవుని పక్షంగా యథార్థమైన జీవితం మనం జీవించినప్పుడు మన పక్షంగా పరలోకం కేకలు వేస్తుంది. నువ్వు వాక్యాన్ని విని బయటికి వెళ్ళి వదిలేసి, బయటికి వెళ్ళి లోకంలో ఉన్న వ్యక్తుల తింటూ, తాగుతూ, పాపం చేస్తూ, ఇష్టలేడుగా మాట్లాడే వ్యక్తిగా ఉంటే నీ కొరకు సాతాను యొక్క సైన్యం కేకలు వేస్తుంది. ఈ విషయం తెలుసా? మన కోసం దెయ్యం కొట్టుకుంటుందా? మన కోసం కొట్టుకుంటుందంటారా? నాకు కావాలి, నీకు నాకు కావాలి, వీడు నాకు కావాలి, వీడు నావాడు. దేవుడు అంటాడు నావాడు, సాతాను అంటాడు నావాడు. ఇప్పుడు ఎవడు వాడు ఎవరు చెప్పాలి? మనమే ఎవరికి అర్థమవుతుంది? నువ్వు సాతాను వాడవన్నా దేవుడు వాడేవారు ఎవరు ఒప్పుకోవాలి? ఎవరికి అర్థమవుతుందండి? మనమే ఒప్పుకోవాలి లేదా? నేను దేవుని కుమారుణ్ణి, నా కొరకైన రక్తం కార్చాడు, ఆ రక్తంలో నన్ను కొన్నాడు, నన్ను కడిగాడు, నేను ఆయన సొత్తు. సాతాను నీ మురికి హస్తాలు నా నుండి తీసి మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. మనం ఒప్పుకోకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. ఈ విషయం తెలుసు, బైబిల్లో ఒకరి శరీరం కోసం కొట్టుకున్నాను,
ఎవరి శరీరం ఇది? మోషే గారు చనిపోయారా? హల్లెలూయా. యోధా పత్రికలో ఉంటుంది మోషే గారు చనిపోయారా? ఒకసారి చదువుదామా. మోషే బ్రతుకున్నప్పుడు యోధా పత్రిక ప్రకటన ముందు ఉండదు. యోధా పత్రిక అయితే చూడండి 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ఏమన్నది? ఇప్పుడు మోషే యొక్క శరీరం గురించి తర్కిస్తుందంటే ఎవరు? అపవాది. ఎవరితో? మిఖాయేలు. ప్రధాన దూత అయిన మిఖాయేలుతో తర్కిస్తూ దేవుని దూతతో ప్రధాన దూత అయిన మిఖాయేలుతో అపవాది వాదించు మోషే శరీరం ఎక్కడ ఉంది నాకు కావాలి. ఎందుకని? ఆ శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి కట్టి ఆ సమాధికి ఒక గుడి చేసి అక్కడ తీర్థయాత్రలు జరిగేది చేయాలి. మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్ప తెలుసు. అసలు మోసే శరీరాన్ని కనబడకుండా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు వాదిస్తున్నట్ట మోసే శరీరం ఏది? సాతాను అంటున్నట్ట మిఖాయేలు మోసే శరీరం ఏది? మిఖాయేలు అంటుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాదన ఆడుతున్నప్పుడు దూషించక తీర్పు సమయం నీ పని ఉంటుంది. ఏంటన్నది? ఒక సమయం వస్తుంది, తీర్పులో ముగింపులో నీ సమయం ఉంటుంది, నీ పని ఉంటుంది, అప్పుడు చూద్దామని వదిలేశాడు. హల్లెలూయా. ఎందుకని? శరీరం కోసమే కొట్లాడుకున్నప్పుడు బతుకున్న మన కోసం కొట్లాడదా? ముందుకు అర్థమవుతుంది. నాకు కావాలి నువ్వు కొట్లాడదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం చూస్తున్నాం కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు మోషే ఆ నెబో పర్వతం ఎక్కుతున్నప్పుడు సాతాను చూస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? ఆ పర్వతం ఎక్కు, నెబో అనే పర్వతం ఎక్కు, ఆ పర్వతం ఎక్కి ఆ కానాను దేశాన్ని చూసి చనిపో అన్నాడు. అంతేనా? ఆ కానాను దేశం చూసి నువ్వు ఆ పర్వతం చచ్చిపోతావు అని అన్నాడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే చిన్నగా అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? ఎన్ని? 120 120 సంవత్సరాలు. అప్పటికి మోషే చనిపోయేటప్పుడు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బతికాడు. 120 సంవత్సరాలు వచ్చిన ముసలోడు చిన్నగా కొండ కర్ర కొట్టుకుని కొండ ఎక్కుతున్నాడట. ఆ జారుతున్న కొండని ఎక్కుతూ ఆ బండని పట్టుకుంటూ ఆ చెట్టు పట్టుకుంటూ కొండ ఎక్కుతుంటే సాతాను అంతా చూస్తుందంట. అందుకు అర్థమవుతుంది. అంతా చూసిన తర్వాత చివరికి మోషే ఒక బండ మీదకి వెళ్ళాడు. ఒక బండ దగ్గరికి వెళ్ళి ఆ బండ మీదకి వెళ్ళి ఆ బండ మీద నుంచి కానాను దేశాన్ని చూసి ఆ బండ మీద మరణించిన తర్వాత సాతాను చూసేసరికి బండ మీద మోషే కనబడట్లేదు. మోషే శరీరం కనబడట్లేదు. ఇక్కడ మనం చదివాం కదా మోషే శరీరం ఎక్కడ దొరికిస్తుందా? మోషే శరీరం ఎక్కడ దొరికిస్తుందా? మోషే శరీరం ఎక్కడ ఉందో సాధారణ తెలుసా? మరి ఏమైంది మోషే శరీరం? దేవుడు ఏం చేశాడు మోషే శరీరం? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మన చర్యలది సాధారణ తెలుసు, మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాం, మందిరం దగ్గర ఎలా ఉంటున్నాం అన్ని సాధారణ తెలుసు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అయితే మోషే ఎక్కడం సాతాను చూసింది, మోషే కానాను దేశాన్ని చూడడం సాతాను చూసింది, మోషే ఆ బండ మీద కూర్చోవడం సాతాను చూసింది. తర్వాత సాతాను మరలా మోషేని చూసే సమయానికి మోషే బండ మీద లేడా? ఎందుకంటే అతను ఎక్కడ ఉన్నాడంటే ఆ బండలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ బండ ఎవరంటే ఎవరా బండ? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ రోజు చూడండి సాతాను నీ పాపాలను వాడు చూస్తాడు, నీ మాటలు వాడు చూస్తాడు, నీ తలంపులు వాడు చూస్తాడా? నేను చర్చికి వెళ్తాడులే, ఈ చర్చికి వెళ్తాడులే, ఈ ఎంత భక్తి పరుడు నాకు తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ పెట్టుకుని ఏం చేస్తాడో నాకు తెలుసు, ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఏం చేస్తాడో నాకు తెలుసు, ఎవరు లేనప్పుడు గదిలో ఎలా ఉంటాడో నాకు అందరి ముందు భక్తి ఎలా చేస్తుందో, అందరు లేనప్పుడు ఎలా ప్రార్థిస్తుందో నాకు తెలుసు. వీళ్ళు ఎవరు? నా బ్యాచ్. హల్లెలూయా. తెలుసు అంటారా? మోషే గురించి అన్ని తెలుసు సాతానికి, కానీ శరీరం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఈరోజు సహోదరులారా మోషే గురించి కాదు, నీకోసం నా కోసం కూడా సాతానికి గురించి. మనం పుట్టినప్పటి నుంచి చేసిన ప్రతి పొరపాటు, ప్రతి తప్పులు, ప్రతి అవిధేయతలు, ప్రతి మంచి పనులు అన్ని సాతానికి గురించి. తెలుసా తెలీదా? అన్ని చూస్తుందా లేదా? హల్లెలూయా. అయితే చూడండి, ఒక దినం రాబోతుంది
సాతాను అదే అన్నది, మిఖాయేలు దూత అదే అన్నది, ప్రధాన దూత ఏమన్నది తెలుసా? తీర్పు తీర్చక తెగింపుగా ప్రభు నిన్ను గద్దిస్తాడంటే వదిలేసింది. ఎందుకు తెలుసా? ఒక దినం వస్తుంది, ప్రతి ఒక్కరికి తీర్పు జరిగే రోజు వస్తుందా లేదా? మనం చేసే మంచి పనుల కోసం కావచ్చు, చెడు పనుల కోసం జరిగే తీర్పు జరిగే దినం వస్తుందా లేదా? హల్లెలూయా. ఆ తీర్పు జరిగే దినము రోజున, ఆ దినమున ప్రతి శరీరం ఆయన ఎదురుకి రావాల్సిందే. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అంతేకాదు, అప్పుడు సాతాను కూడా తీర్పు జరుగుతుంది. అవునా కదా? ఆ గడి సర్పానికి తీర్పుతుంది, అబద్ధ ప్రవక్తకి తీర్పు జరుగుతుంది, ఆ మృగానికి తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. ఆ మోసపరిచేవాడికి తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. అంటే అప్పుడు మనకు కూడా జరుగుతుందా లేదా? అయితే గుర్తుపెట్టుకోండి, అక్కడికి మనం ప్రవేశించకుండా ఉండాలంటే ఇప్పుడే బండ మీద కదండి. ఏంటి ఆ బండ? క్రీస్తు అనే బండ, వాక్యం అనే బండ. హల్లెలూయా. క్రీస్తు అనే బండలోనికి, వాక్యం అనే బండ మీదకు నువ్వు వచ్చావనుకో, వాడికి మోసే చర్యలన్నీ చూసి బండ మీదకు మోసే ఎక్కగానే బండ మీద మోసే మాయమైపోయాడు. అలాగే లోకంలో నువ్వు తిరిగిన జీవితం, నువ్వు జీవించిన జీవితం, నువ్వు మాట్లాడిన మాటలు, ఆలోచన, తలంపులు, నువ్వు చేసిన పాపాలన్నీ వాడికి తెలుసు. అయితే అవన్నీ కొట్టివేయబడి మోసే శరీరం కనబడకున్నట్లుగా నీ పాపాలు, నీ శాపాలు, నీ అవిధేయతలు, నీ అతిక్రమాలు కనబడకుండా పూర్తిగా కొట్టివేయబడాలంటే నీవు బండ అనే వాక్యంలోకి రావాలి, క్రీస్తులోకి రావాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ బండ ఏం చేస్తుందంటే నిన్ను తనలో దాచేస్తుంది. మోసే నా బండ ఏం చేసింది? దాచేస్తున్నాను. మీ విషయం తెలుసా? ఆ బండ గురించి ఎక్కడ రాసి పెట్టాలి, కానీ మోషేకి ఆ బండ వెంబడిస్తున్న సంగతి తెలుసు. అన్నాడా లేదా? ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, పానం చేశారు. అదేంటో కాదు, కానీ తమ్ముడు వెంబడిస్తున్నా బండ అన్నాడా లేదా? అంటే ఇజ్రాయేల్ సైన్యం, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఆ బండ వెంబడించిందంట. కానాను దేశం వచ్చాను. ఎవరు ఆ బండ అంటే క్రీస్తు. పౌలు అంటాడు ఆ బండ క్రీస్తే. అంటే ఇప్పుడు ఆ బండ మీదకి ఎక్కాడంటే ఎవరి మీదకి వెళ్ళాడు? క్రీస్తులోనికి వెళ్ళిపోయాడు మోషే. అందుకే మోషే పాపాలు, మోషే అవిధేయతలు, మోషే తప్పులు ఎవరు కనబడట్లా, సాతాను కనబడట్లా. శరీరం ఎక్కడ ఉందని అడుగుతుంది. శరీరం లేదు, మాయ చేస్తుంది. ఈ రోజు మనం శరీరంతోనే పాపం చేసేది, శరీరంతోనే ఆలోచించేది, శరీరంతోనే మాట్లాడేది. అయితే ఒక శుభవార్త ఏంటి తెలుసా? ఒక సమయంలో దేవుడు ఆ శరీరం లేకుండా చేసేస్తాడు. ఈ శరీరం ఉండదా? ఉండదు. ఈ రక్త మాంసం శరీరం ఉండదా? ఉండదు. ఈ పాపంతో వచ్చిన రోగాల పుట్ట ఈ శరీరం ఉండదా? ఉండదు. మరి ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? నీకు ఒక మహిమకరమైన శరీరం ఇవ్వబోతున్నాడు. వాక్యంతో తయారు చేయబడిన శరీరం ఇవ్వబోతున్నాడు. చేతి పని కానిది నీకు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు నీ తీయపని ఎదురు చూస్తుంది, నీ శరీరం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. సహోదరి సహోదరులారా, ఒక దినం రాబోతుంది, మన శరీరాలు మార్పు చెంద సమయం రాబోతుంది. అలా అవ్వాలంటే చూడండి, క్రీస్తు మన మనస్సు ఒకటవ్వాలి. క్రీస్తు మనస్సు మన మనస్సు ఒకటైనప్పుడు తర్వాత మన శరీరం మార్పు చెందుతుంది. క్రీస్తు మనసు ఏంటి? వాక్యమేనా? క్రీస్తు మనసు ఏంటి? ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్పుచున్నట్టుగా జీవించాలి. ఇప్పుడు క్రీస్తు మనసులాగా నీ మనసు ఒకటవ్వాలంటే నీ మనసు కూడా ఎక్కడ ఉండాలా? బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటని తూచ ప్రకారంగా తప్పకుండా చేయటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, నీ మనసు ఆయన మనసు ఒకటవుతున్నప్పుడు దేవుడు అంటాడు నీ మనసు నా మనసు ఒకటైంది కాబట్టి నేనుండే స్థలంలోకి నువ్వు రావాలి. ఎక్కడున్నాడు ఆయన? హల్లెలూయా. ఎక్కడ ఉందామన్నాడు ఆయన. ఎక్కడ ఉండడానికి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ గాక. సహోదరి సహోదరులారా, మనకు ఒక జంక్షన్ ఉన్నది, మనకు ఒక ఆ యొక్క యాకోబు దర్శించిన అదే విధానం మనకు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ప్రభురాత్రి భోజనంలో నీవు నేను మరి తెలుసుకోవలసిన కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు కృప వారి ఎదుటుంది, ధర్మశాస్త్రం ఒకవైపు ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారట, వ్యభిచారం చేత పట్టబడిపోయింది. బైబిల్ ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి. అది వాక్యమేనా? చెప్పండి, వాక్యమేనా? ఎవరి ద్వారా ఇవ్వబడిన వాక్యం? మోషే ద్వారా ఇవ్వబడిన వాక్యం. ఇప్పుడు
మోషే ద్వారా ఇవ్వబడిన వాక్యం, మోషే ద్వారా ఇవ్వబడిన వాక్యం, వారు మోషే ద్వారా మాకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రంలో పాపం చేసింది వాళ్ళతో పట్టమని చెప్పింది. మరి నువ్వేం చెప్తావని ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? వాక్యాన్ని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ఎవరు? ఆదిలో వాక్యమేనా? నోట ప్రవచించబడిన వాక్యమేనా? శరీర ధరించి వచ్చిన వాక్యమేనా? ఇప్పుడు ఆ వాక్యం దగ్గరికి వచ్చే మోషే వాక్యములు ఇలా చెప్పబడింది, పాపం చేత రాళ్ళతో కొట్టబడాలి, చంపాలని చెప్పారు. మరి నువ్వేమంటావు బోధకుడా, నువ్వేమంటావు యేసు అని ఎవరిని అడుగుతున్నాడంటే వాక్యాన్ని అడుగుతున్నారేమో. వాక్యం ఏం చెప్తుంది? హల్లెలూయా. వాళ్ళు కృపలో లేరు, ధర్మశాస్త్రంలో ఉన్నారు. అర్థమవుతుంది. ధర్మశాస్త్రంలో కొట్టమంది, కృప ఏమంది? సరే మంచిది, కొట్టండి. అయితే మీరు ఏ తప్పు చేయనోడు రాయి అని మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని మహిమ గాక. కృప ఏం చేసిందంటే క్షమించింది, దయ చూపించింది, కరుణ చూపించింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ప్రతీకారం చేసుకుంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఈ రోజు అదే కృప మన మధ్యలో ఉంది. ఆ జంక్షన్ లో ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు జీసస్ అనే జంక్షన్ దగ్గర ఉంది. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి కృపకి రెండు దారులు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ధర్మశాస్త్రపు దారి, రెండు కృప దారి. ఇప్పుడు మధ్యలో స్త్రీ ఉంది, మధ్యలో ఆ పరిచయలు ఉన్నారు. అలా అంటున్నారు, ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి? అప్పుడు నువ్వుంటే ఏ దారిలో వెళ్తావు? ఇప్పుడంటే దేవుడు ఏసై దేవుడు. మరి అప్పుడు ఉంటే ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఆలోచిస్తున్నారా? పరిచయం దగ్గర వాక్యమే ఉంది, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమే. ఇక్కడ వాక్యం శరీరధారి వచ్చేసింది. ఇప్పుడు ఇటు వాక్యమే, ఇటు వాక్యమే. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది? స్త్రీ బోధించకూడదు. ప్రభురాత్రులు రాత్రి వాళ్ళు ఇక్కడ పగలేస్తున్నారు. ప్రభుత్వం రాత్రి ఒక కాలం ఒకరు గడుపుకోవాలి, ఇక్కడ గడుపుకోవట్లా. ఎంతమంది అర్థమవుతుంది? పండగలు డిసెంబర్ 20 పుట్టినరోజు కదా, అసలు పండగలే కాదు, అవి సూర్యదేవులకు ఆరాధనలు. హల్లెలూయా. అది బైబిల్లో లేనివి. దేవుని మహిమ గాక. ఉత్సవాలు, మాసవ కాలాలు, దినాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు అవి మనం క్రైస్తవులుగా పాటించకూడదని బైబిల్ చెప్తుంది. అందువల్ల అర్థమవుతుందండి. ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. జంక్షన్ అనేది ఇది చర్చే, చెప్పండి, ఇది చర్చే, ఇది వాక్యమే, ఇది వాక్యమే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2000 సంవత్సరాల క్రితం ఆనాటి దేవుని పిల్లలు ఎక్కడైతే ఆ జంక్షన్ లో ఇరుక్కున్నారో, ఆగి ఉన్నారు, ఇప్పుడు మరలా ఈ తరంలో మనం కూడా ఆ జంక్షన్ లో ఉన్నాం. ఇప్పుడు సత్యవాక్యం మన పక్కన వచ్చింది. హల్లెలూయా. అలాగే ప్రవక్తల ద్వారా పలకబడినట్లుగా మనకంటే ముందుగా వర్తమానికుల ద్వారా వచ్చిన వర్తమానం వాక్యం మన యొక్క ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, అది ఏంటంటే అది ఆ కాలపు వర్తమానం, అది ఈ కాలానికి దేవుడు ఒక వాక్యాన్ని పంపించాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఋతువులు వారసుగా వాక్యాన్ని పంపుతున్నాడా? హల్లెలూయా. సహోదరి సహోదరులా, ఈ రెండు విషయాల్లో వారు ఏం చేశారంటే కృపకి రాలేదండి. ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి? కంటికి కన్ను. ధర్మశాస్త్రం అదేనా? కృప అయితే ఏం చేస్తుంది? క్షమిస్తుంది, కరుణిస్తుంది, దయ చూపుతుంది, పాపిని పరిశుద్ధులు చేస్తుంది, వ్యభిచారిని పరిశుద్ధులు చేస్తుంది. అవునా కదా? ఒక దొంగలు కూడా క్షమించి పరదేశులకు తీసుకెళ్తారు. కృప చేసే పని అది. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? కంటికి కన్ను, పంటికి నువ్వేం చేస్తావు నీ పని చేస్తుంది. అంతేనంటారా? ధర్మశాస్త్రం రాయబడింది కంటికి కన్ను, పంటికి కన్ను. కృప ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఎవరైనా ఈ ఎడవ సంపలు కొడితే నువ్వు కూడా ఒక్కడ బీకాలి. కృప ఏం చెబుతుంది? నీ ఎడవ సంపలు కొడితే నువ్వు కుడి సంప చూపించు అంటదా లేదా? ధర్మశాస్త్రం లేదు నీ శత్రువులు పక్క తీర్చుకో అంటదా లేదా? కృప అంటుంది నీ శత్రువులు ప్రేమించి వారి కొరకు ప్రార్థించి. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఆ జంక్షన్ లో ఆ ప్రజలు ఉన్నారండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నదే వారు పొందుతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలు, ధర్మశాస్త్రం అనే మార్గం ఎన్నుకున్న ప్రజలు, ధర్మశాస్త్రం ఏం చేయాలంటే రక్తానికి రక్తమే. అందుకు అర్థమవుతుంది. పంటికి పన్నే, కట్టికి కన్నే, ప్రాణానికి తీసుకుందా లేదా? ఎందుకు అర్థమవుతుంది సార్?
వారి రక్తం ఒక పరిశుద్ధుని రక్తం వధించేలాగా, ఒక నిరపరాధి రక్తాన్ని కాల్చినట్టు చేశారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని తప్పులు పెట్టి ఆయన సిలువ మరణానికి అప్పగించి చంపారు. ఎంతమందికి అర్థమవుతుంది? ధర్మశాస్త్రం చెప్పినట్టు చేశారు వాళ్ళు. అయితే ఏం జరిగింది? కొన్ని రోజులకి యేసుక్రీస్తు చనిపోయిన 50 సంవత్సరాలకి మినిమం ఏం జరిగిందంటే టైటస్ నీలోని చక్రవర్తి వచ్చి యేసుక్రీస్తు రక్తం చిందించబడిన అదే ప్రాంతాల్లో వాళ్ళ రక్తాన్ని చిందించారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పు? అంటే వారు కృపని కాకుండా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఏం చేసింది ధర్మశాస్త్రం? ధర్మశాస్త్ర ప్రకారం గట్టి కన్ను పండికి పన్ను. ప్రాణానికి పోయి అంటారా? కానీ కృపను కోరుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు? తప్పించుకున్నారా? విడిపించబడ్డారా? నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారా? హల్లెలూయా. ఈరోజు 2 మార్గాలు మన మధ్యలో ఉన్నాయి. ఈరోజు ఆ యొక్క సంఘ శాఖలు, ఈరోజు మన మధ్యలో కల్పిత వాక్యాలు, కల్పనా కథలు, సత్యవాక్యము మన మధ్యలో ఉన్నది. అయితే గుర్తుపెట్టిన సహోదరులారా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో 2 దారుల్ని మన ఎదుటి కలిగి ఉన్నాము. ఇప్పుడు ఒకటే, నీవు ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? నువ్వు కృపను ఎంచుకున్నావు, ధర్మశాస్త్రాన్ని ఎంచుకుంటావు, లేకపోతే కాలిపోయే పట్టణాన్ని ఎంచుకుంటావు, వాగ్దానం చెప్పిన కానాను దేశాన్ని ఎంచుకుంటావు. హల్లెలూయా. ఏదేమి గుండా షేరు వెళ్తావు, షెకేము గుండా కానాను వెళ్తావు. అనుమతి అర్థమవుతుందండి. సంతోషం సంబరాలు, అంబరాలు చేరు సంతోషం, అంబరాలు సంతోషం, ఆత్మకాల పాప భోగాలను అనుభవించి కిందకి వెళ్ళిపోతావు. నాకు ఏం అవసరం లేదు, నీ అంగులు అందాలు ఏం అవసరం లేదు, నాకు వాకింగ్ కావాలి, నిత్య జీవం కావాలి, వాకింగ్ కోసం జీవించి పైకి వెళ్తావు. ఈ 2 ఎక్కడ ఉన్నాయి? భూమి మీదే ఉన్నాయి, నీ ఎదుటే ఉన్నాయి. నువ్వు ఏదైతే కోరుకుంటావో దాంట్లో ఉంటావు. అంతమంది అర్థమవుతుంది. సహోదరి సహోదరుల, ఈరోజు మనం ప్రభు శరీరం తీసుకుంటున్నాము. ఆ ప్రభు శరీరము నిత్య జీవం నుంచి వచ్చింది. ఆ శరీరం నీ శరీరంలో క్రియ జరిగిస్తుందో లేదో గమనించు. నువ్వు శరీర సంబంధంగా తీసుకునే వాడిగా ఉంటే ఏమి ప్రయోజనము లేదు. అది వాక్యానుసారంగా విశ్వాసంతో, భక్తితో, యథార్థ హృదయంతో నువ్వు తీసుకుంటే అది నీలో శరీరం ధరించుకుంటావు. అది కణం కణంగా ఒకటయ్యి, ఒక మానవ శరీరంలో కణం కణం ఒకటై ఒక బాడీ తయారవుతున్నట్టుగా, అలాగే ప్రభు శరీరం నీలోకి వెళ్ళి, వాక్యం నీలోకి వెళ్ళి, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం 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 ఏమవుతుందంటే ఒక రోజు నిన్ను వాక్య శరీరంగా మార్చేస్తావు. హల్లెలూయా. జంక్షన్ లో ఉన్నామా? కొన్ని జంక్షన్ లో మనకు ఎదురవుతున్నాయా? మీకు తెలుసా? అతను జంక్షన్ లోంచి వెళ్తున్న తర్వాత అతను ఎవరిని చూసాడు తెలుసా? పెరియరుని చూశాడు. పెరియర్ అనగా దేవుని యొక్క ముఖము చూశాడు. మీకు తెలిసి ఈ కాలంలో కూడా పెరియర్ వచ్చింది. ఏమేమి చెప్తారా? కాలంలో పెరియర్ వచ్చిందా? 1963లో పెరియర్ వచ్చిందా? దేవుని ముఖం దిగి వచ్చిందా? అందరూ అది ర్యాకెట్ పోగా అన్నారు. అది పెరియర్. అది ఎవరు చూసారు తెలుసా? తన మార్గంలో వెళ్తున్న యాకోబు దూత దర్శించబడిన తర్వాత దేవుని మార్గంలో తిప్పబడినప్పుడు పెరియర్ను చూశాడు. దేవుని ముఖాన్ని చూశాడు, దేవుని కన్నులు చూశాడు. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. ఈ రోజు పెరియర్ మా మధ్యలో ఉన్నాడా? యాకోబు గ్రంథంలో ఆదికాండంలో యాకోబుని మాత్రమే కాదు, పెరియర్ని ఇప్పుడు కూడా వధువు పెరియర్ను చూసింది. హల్లెలూయా. మనము చరిత్రలో ఉన్న క్రీస్తుని వెతకడానికి రాలా, సజీవుడైన క్రీస్తుని వెతకడానికి. ఆయన చరిత్రలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నాడు. చరిత్రలో జరిగిన కార్యం ఇప్పుడు మా మధ్యలో జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది దాన్ని చూడగలుగుతున్నారు? ఎంతమంది దాన్ని వినగలుగుతున్నారు? ఈ రోజు వాక్యం కొంతమందికి మరి నిజంగా అసలు ఏం చెప్తున్నారు ఈ పాస్టర్ గారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను, ఉదయకాలం చెప్పాను, అబ్రహాము యొక్క ప్రత్యక్షత వేరు, లోతు ప్రత్యక్షత వేరు. హల్లెలూయా. ఎత్తబడే ప్రజల ప్రత్యక్షత వేరు, విడవబడే ప్రజల ప్రత్యక్షత వేరు. బండ మీద కట్టబడిన వారి ప్రత్యక్షత వేరు, ఇసుక మీద కట్టబడిన ప్రత్యక్షత వేరు. హల్లెలూయా. బలం వేరేనా? వాటి పట్లు వేరేనా? ఇసుక మీద కట్టబడిన దాని పట్టు వేరు, బండ మీద కట్టబడిన దాని పట్టు అన్నది అర్థమవుతుంది. ఈరోజు వాక్యంతో వాక్యం చెప్పినట్లుగా ఆది అపోస్తలుల బోధ ప్రకారం వెళ్తున్న దేవుని యొక్క పిల్లల యొక్క విధానం ఆచారబద్ధంగా, క్రైస్తవాన్ని ఆచారబద్ధంగా, సంప్రదాయబద్ధంగా, పెద్దల పారంపర ఆచారాల ప్రకారంగా వెళ్తున్న క్రైస్తవ విధానం వేరుగా ఉందంటారా? అది గుర్తుపెట్టుకోండి. 2 ఒక స్థలంలోనే ఉన్నాయి, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కానీ ఒకటేమో వరదకి కూలిపోయింది, ఒకటేమో వరదకి నిలబడింది. ఇప్పుడు వరద ఒకటి రాబోతుంది. అర్థమవుతుంది.
బైబిల్ చెప్పిందా వరద వస్తుందని? 2 పునాదులు పడదా? ఏంటి పునాది అంటే విశ్వాసాలు, భక్తి జీవితాలు. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఎలాంటి క్రైస్తవుడు? మనం నిజంగా విశ్వాసమో కాదో వరద వచ్చినప్పుడు తేలుతుందంట, పునాది మీద కూర్చున్నప్పుడు తేలుతుందంట. హల్లెలూయా. ఈ రోజు పునాదుల మీద దెబ్బతీయడానికి సాతాను వరద వలె వస్తున్నాడు. వాడు కొత్త కొత్త సిస్టమ్స్, కొత్త కొత్త రూల్స్ పెడతా ఉన్నాడు. మీకు విషయం తెలిసి ఇవన్నీ ఒకటే, తిరిగి అన్ని ఒకే గవర్నమెంట్, ఒకే మతం, ఒకే రాజకీయం, ఒకే రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చివరి కాలంలో ఒకే రాజు రాబోతున్నాడు, ఒకే డబ్బు, ఒకే కరెన్సీ, అంతే కదా, ఒకే మతం. హల్లెలూయా. సిద్ధమవుతున్నాయి అన్ని. హల్లెలూయా. దాన్ని సిద్ధపరచడానికి అన్ని దేశాల రాజకీయ ప్రధానులు ముందుకు వెళ్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అయితే వరద వలె శక్తులు రాబోతున్న సమయంలో నువ్వు నిలబడాలంటే నీవు ఈ రోజు జంక్షన్ లో ఏ మార్గాన్ని ఎన్నుకున్నావో ఒకసారి గమనించు. హల్లెలూయా. పెరియర్ని చూసిన అనుభవం నీకున్నదా? దేవుడితో పోరాడిన అనుభవం నీకున్నదా? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవం నీకున్నదా? జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న అనుభవం నీకున్నదా? ఇవన్నీ అతడు ఏర్పాటు చేసుకున్న జంక్షన్ లోనే ఉన్నాయి. అతడు ఏదనుకుండా వెళ్ళిపోతే పెరియర్లు చూడడు, దేవుడితో పోరాడలేడు, అతడు ఒంటరిగా మిగలలేడు, దేవుడితో వ్యక్తిగతంగా జీవించలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? తన మార్గంలో వెళ్ళిపోతున్నాన్ని దేవుని మార్గం వైపు తిప్పి దేవుని ముఖాన్ని చూసేటట్లు చేశాడు, దేవుడితో పోరాడేటట్లు చేశాడు, దేవుడితో పోరాడి తన పేరు మార్చుకునే వాళ్ళ చేశాడు. పేరు మారిపోయిందా? హల్లెలూయా. అప్పటి వరకు యాకోబు, కానీ ఏమైపోయాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. అప్పటి వరకు మోసగాడు, ఇప్పుడు ఏమైపోయాడు? దేవుని కుమారుడుగా మారాడు. నమ్మకమవుతుంది. ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉందో, ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిట్టిబోతుగా, లోటుగా, ధనం ఆశించేవాడుగా, లోకంలో లోక కోరికలు ఆశించేవాడుగా ఉన్నావు. అయితే ఈసారి ఈ సమయంలో జంక్షన్ లో ఉన్నావు గమనించి, నీ మార్గంలో ఉన్న నీవు, నీ ఆలోచనతో ఆలోచిస్తూ నీవు ఒక్కసారి వాక్యం చెబుతున్నట్లుగా, వాక్యం ఏం చెప్పింది, ఏం చేయమంది, ఎలా జీవించమంది ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే దేవుని మార్గాన్ని కనుగొంటావు. దేవుని మార్గం నిన్ను పెరియర్లకు తీసుకెళ్తుంది. దేవుని మార్గం నీ పేరును మార్చేస్తుంది. దేవుని మార్గం నీ జీవితాన్ని మార్చేస్తుంది. నిన్ను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది పెరియర్ల దగ్గరికి వస్తారు? ఎంతమంది దేవునితో పోరాడాలనుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థనలో పోరాడాలనుకుంటున్నారు? ఎంతమంది జ్యేష్ఠత్వ హక్కుని, అధికారాన్ని పొందుకోవాలనుకుంటున్నారు? స్వాస్థ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారు? మనకు ఒక స్వాస్థ్యం ఉందా? మన స్వాస్థ్యం భూమి మీద లేదు. అనుకుంటా. అబ్రహాం గుడారాల్లో ఉన్నాడు. అబ్రహాం కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు బిల్డింగ్, కానీ గుడారాల్లో ఉన్నాడు. కానీ అబ్రహాం స్వాస్థ్యం ఇక్కడ లేదని అబ్రహాం తెలుసాడు. ఈరోజు మన స్వాస్థ్యం ఇక్కడ లేదు. మన యొక్క పౌరసత్వం ఎక్కడ ఉంది? ఉందా? పౌరు అన్నాడా? పౌరసత్వం అంటే అర్థం ఏంటి? మనం ఆ దేశ పౌరులు అని గుర్తింపు ఉందా లేదా? మరి మీకు ఏ పౌరసత్వం ఎక్కడ ఉంది? ఉంటే పైన ఉండాలా, లేకపోతే దేవుని రెండు విషయాలు ఆలోచించాలి. మన పక్షంగా మన ఎదుర్కొన్న కొన్ని జంక్షన్ మన ప్రయాణాల్లో ఉన్నాయి. ఈ జంక్షన్ లో తెలివిగా వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం కోరినప్పుడు, దూత సహాయం కోరినప్పుడు ఆ జంక్షన్ లో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుడి మనం ప్రతి ఒక్కరి